సార్ బాలకోటి గారు నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ మనం విజయవాడలో చూస్తున్నాం సార్. మరి ఎప్పుడు లేని పరిస్థితులు ఇవాళ విజయవాడలో అంత పెద్ద ఎత్తున వరదలు రావడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళేసి అక్కడ నీళ్ళలో తిరగడం, ప్రజలకు ధైర్యం చెప్పడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయినా కూడా విపక్షాల నుంచి అయితే విమర్శలు రావడం చూస్తున్నాం సార్. ఇది మ్యాన్ మేడ్ వరదలు, చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలు వచ్చేసాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందర కూడా చెప్పడం చూస్తున్నాం. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి చంద్రబాబు నాయుడు గారి వల్లే వరదలు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కి మీ రియాక్షన్ ఏంటి సార్? ఆదిత్య నమస్తే. సార్ గత 4 రోజులుగా విజయవాడ నగరంలో దాదాపు ఒక 26 కాలనీలు, అవును. అంటే 15 డివిజన్లో వడవేరు ముప్పుకు గురైనాయి. హ్మ్. దాదాపు 3.5 లక్షల మంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. చాలా ఒక బాధాకరమైన విషయం. విజయవాడ విలయవాడగా మారిపోయింది. దీనికి సంబంధించి 4 రోజులుగా మేము కూడా ఆహార పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా అందజేస్తూ ఆ ముంపు ప్రాంతాల్లో అటు చంద్రబాబు నాయుడు గారి వంక, తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా కలిసి తిరుగుతున్నాం. హ్మ్. జేఏసీగా మేము చేయగలిగిన మ్యాన్ పవర్ సహాయం చేస్తున్నాం. విషయం ఏందంటే చాలామంది అనుకుంటారు ఆదిత్య, బెజవాడకి కృష్ణానది వరదొచ్చింది, కృష్ణానది మునిగిపోయింది అని అనుకుంటున్నారు. నిజానికి ఏంటంటే కృష్ణానదికి సంబంధించిన ఒక నీటి బొట్టు కూడా విజయవాడ మీదకి రాలేదు. కృష్ణా నదికి 11,37,000 క్యూసెక్కుల నీరు వచ్చినమాట యథార్థం. ఎగువ ప్రాంతం నుంచి కానీ, వర్షాల నుంచి కానీ, నదుల నుంచి కానీ. ఆ నీరంతా కూడా కృష్ణా బ్యారేజ్ గుండా 70 గేట్ల ద్వారా అంచెలంచెలుగా కిందికి వదిలేశాము. పెదవాడకు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఈ బుడమేరు. ఈ బుడమేరుకి ఇంకో పేరు ఏంటంటే పెదవాడ దుఃఖదాయిని అంటారు. ఇది ఇది ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వాగులు, వంకల నీటితో పాటు మైలవరం కొండల్లో నుంచేసి దీని ప్రయాణం ఉంటుంది. దాదాపు ఇది 170 కిలోమీటర్లు ప్రయాణించి అటు మైలవరము, జీకొండూరు, విజయవాడ, గన్నవరము, గుడివాడ, నందివాడ మీదుగా కొల్లేరుకు పోతుంది. కృష్ణానదికి సంబంధమే లేదు. కాబట్టి అందరూ ఏమంటారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు బుడమేరుని ఆయన నది అంటాడు. అదో పెద్ద వాగు. అంటే అది వాగా, నదా అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం లేదు. పైగా ఇంకా ఉంటారంటే బుడమేరు గేట్లు ఎత్తేసారు అంటారు. ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర, అది రెగ్యులేటరు. ఆ 11 గేట్లు ఉంటాయి. ఆ గేట్లు ఎత్తేసారంటారు. ఇప్పుడు నీకు వరద పెద్ద ఎత్తున వస్తుందంటే వాగులో గేట్లు ఎత్తకపోతే ఏం చేయాలి? మూసేస్తారా గేట్లు? మామూలుగా మనం అడుగుకుందాం. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్‌కి గేట్లు ఎత్తేసారా? మూసేసారా? నాగార్జున సాగర్‌కి గేట్లు ఎత్తేసారా? మూసేసారా? పులిచింతలకి గేట్లు ఎత్తారా? మూసారా? కృష్ణా బ్యారేజీ గేట్లు ఎత్తారా? మూసారా? అంటే వరద నీరు వస్తుంటే పెద్ద ఎత్తున కొన్ని వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే మరి గేట్లు ఉందా దేనికి? మూసుకోవటానికా? ఎత్తుకోవటానికా? గేట్లంటే అర్థం ఏంటి? నీరు లేనప్పుడు గేట్లేసి నీటిని నిల్వ చేస్తాం. నీరు ఎక్కువైనప్పుడు గేట్లు తెరిచి నీటిని పంపించేస్తాం. ఓకే. మీకు వెలగలేరికి గేట్లు ఎత్తకపోతే ఆ నీరేమవుతుంది? ఎగువ ప్రాంతం మీద పడుతుంది. ఇంకా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. గేట్లు ఎత్తాం కాబట్టి కొంత కాలువ ద్వారా పోయినా కూడా కొంత నీరు దిగువ ప్రాంతం మీద పడుతుంది. అది జరిగిన ప్రమాదం. ఇందాక మీరన్నారు గదా! ఏదో మ్యానిఫైడ్ ఫ్లెక్సీ అని చెప్పేసని. అంటే అవును. చంద్రబాబు నాయుడు గారు ఒక తుఫాన్‌ని సృష్టించి, అటు మేఘాలతోనూ, ఇంద్రులతోనూ మాట్లాడి, మీరు 28వ తారీఖు, 29వ తారీఖు ఈ విధంగా మీరు వెంటనే బెజవాడ మీద కురవండి. ప్రజలందరూ కూడా ముంచేయండి అని చెప్పి నేనే ఎళ్ళిపోయి సమాచారం చెప్పినట్టుగా రాజకీయాలు మాట్లాడితే ఇంతకంటే మనం చేయగలిగిందేం లేదు. పైపెచ్చి ఇంకో మాటేందంటే, ఒక పక్క నిర్వాసితులైన ప్రజలు అన్నమో రామచంద్ర, హలో లచ్చన అని చెప్పేసని వాడు ఏడుస్తుంటుంటే వాళ్ళంతా వైసీపీ నాయకులు అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది, టీడాక్సిస్ రోడ్డుకి నీళ్లొచ్చాయి, సచివాలయం మునిగిపోయింది, అమరావతి గ్రామాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. ఇంత దుర్మార్గమైన ప్రచారం అది వైసీపీకే చెల్లుతుంది. అంటే ఒక మాట ఏందంటే చెప్పక తప్పదు. బుడమేరు బెజవాడకి దుఃఖదాయిని, వైసీపీ పార్టీ రాష్ట్రానికే దుఃఖదాయిని. ఇదొక ముంపు. ఇప్పుడు కలుషితమైన రాజకీయాలు చేసి సాధారణంగా ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి నాకు. నన్ను కోర్టు మెట్లు కూడా ఎక్కాడు కదా! చంద్రబాబు నాయుడిని కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్‌ని కూడా గట్టిగా అడుగుతున్నాడు కదా! దేనికా ప్రతిపక్ష హోదా?
ప్రతిపక్షం అనేది ఏదైనా ఉంటే అధికార పక్షంతో పాటు ప్రజలకెళ్ళి తాను చేయాల్సిన సేవా కార్యక్రమాలు కూడా చేసి ఒక అన్నం పొట్లమో, ఒక మజ్జిగ ప్యాకెటో, ఒక వాటర్ బాటిలో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబట్టడం కోసం గట్టిగా మాట్లాడాలి. అధికార పక్షంతో పాటు ఆ! గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే వైసీపీకి కూడా 11 మంది రాజ్యసభ సభ్యులుండారు. నలుగురు ఎంపీలు ఉండారు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలుండారు. నేను ఓ మాట అడుగుతాను. ఎక్కడైనా సరే వైసీపీ జెండా ఈ ముంపు ప్రాంతాల్లో కనిపించిందా? ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యే గాని, మాజీ మంత్రి గాని ఏమైపోయారు చెప్పండి? ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రులు ఆర్‌కే రోజా గారు గాని, జోగి రమేష్ గారు గాని, కొడాలి నాని గారు గాని, పేర్ని నాని గారు గాని, అంబటి రాంబాబు గారు గాని, ఆదిమూలపు సురేష్ గారు గాని, మేరుగు నాగార్జున గాని ఎక్కడైనా కనిపించారా మీకు? లేదు మీకు సార్. కనిపిస్తే ఒక్క విజువల్ చూపించండి. ఒక్క విజువల్ చూపించండి. ఇవన్నీ చెయ్యకపోగా 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళలో నడుస్తుంటే, ఏపీజేల మీద కుర్రోడిలాగా ఎక్కి ప్రయాణం చేస్తుండంటే, ప్రజల నుంచి అన్నిన్ని ఆవేదనలొస్తున్నా, ప్రశ్నలొస్తున్నా కూడా ధైర్యంగా వాటికి సమాధానం చెప్తుండంటే, ఈ రోజున మీరొకటి ఆలోచించండి ఆదిత్య. ఒక్కసారిగా 3.5 లక్షల మంది నివాసితులైతే ఎంతమందికైనా ఆహార పొట్లాలు అందజేయగలరు? ఎంత అధికార యంత్రాంగం ఉన్నా, ఎంత పోలీసు బలం ఉన్నా, ఎంత ముఖ్యమంత్రి ఎందుకంటే ఎవరెక్కడున్నారో తెలియలేదు. అవును. కరెంటు లేదు. ఫోన్‌లు లేదు. సమాచార వ్యవస్థ ధ్వంసమైపోయింది. హ్మ్. రహదారులు లెవ్వు. ఇలాంటి పరిస్థితుల్లో గూడా ఆవేదనలో ఉన్న ప్రజలు అధికారులను ప్రశ్నించక ఏం చేస్తారు? బిడ్డలను కోల్పోయినోళ్ళో, లేదంటే రోగాల బారిన పడ్డోళ్ళు, టాబ్లెట్లు లేక, మంచినీళ్ళు లేక, స్నానాలు లేక మీకో మాట తెలుసో లేదో ఒక్కొక్క ఇంటికి 8 హ్మ్. అడుగులు, 10 అడుగులు ఎత్తున నీళ్ళొచ్చినియి ఆదిత్య. అంటే ఇళ్లల్లో ఉన్న ఫ్యాన్‌లు మునిగిపోయినియి. అంటే ఆ ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి మొత్తం గూడా అది టీవీలు గాని, ఫ్రిడ్జ్‌లు గాని, కంప్యూటర్‌లు గాని, గ్యాస్ బండలు గాని అన్నీ గూడా కృష్ణార్పణం అయిపోయినియి. అంత ఆవేదనలో ప్రజలు ఉన్నా గూడా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి 4 రోజులుగా కనీసం ఆయన ఇంటికి పోకుండా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ అధికారులను వెంటబెట్టుకొని పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూ, పని చేయని అధికారులను మందలిస్తూ, ఈ విధమైన సకల సహాయ సహకారాలు చేయబట్టే విజయవాడ కుదుటపడుతుంది. ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం శానిటేషన్ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. రోడ్ల మీద ఉన్న బురదని ఫైర్ ఇంజిన్ ద్వారా తొలగిస్తున్నారు. ఈ నీళ్ళల్లో మునిగిపోయిన వాహనాలని కార్లు గాని, బైకులు గాని, మోటార్ సైకిల్ గాని ఇవి కూడా ఇన్స్యూరెన్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే. రోగాల బారిన పడుకోకుండా మందులు సరఫరా చేస్తున్నారు. ఇంటి సామాగ్రి ఇస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి దాదాపు నాకు తెలిసి మేమే అమరావతి జేఏసీగా ప్రభుత్వాన్ని కోరాం. హ్మ్. ఒక్కొక్క కుటుంబానికి పూర్తిగా నష్టపోయిన కుటుంబానికి 50,000 పాక్షికంగా నష్టపోయిన కుటుంబానికి రూ. 25,000 చొప్పున ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం గూడా విచారణ బృందాలు పంపిస్తుంది, ఆహ్వానిస్తాంలే గానీ, సత్వరం, తక్షణం ఎంతో కొంత యుద్ధ ప్రాతిపదికన కొంత ఆర్థిక సాయం ప్రకటించాలి. ఆ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టాలి. పెట్టగలిగితేనే ఈ విపత్తు నుంచి బయటపడబలు బయటపడగలుగుతాం. కాకపోతే ఇందాక మీరన్నట్టుగా ఏందంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తుందంటే, దానికి తెలిసిందే రాజకీయాలు. సాధారణంగా ఏంటంటే మానవత్వం ఉన్న ఎవరు గూడా ఇలాంటి ఇవి ప్రమాదాలు. ఊహించని వాటినే ప్రమాదాలని అంటాం. మీకు అవును. సినీ రంగం గాని, దాతృత్వం కలిగిన వాళ్ళు గాని ఒక భారీ విరాళాలు. ఎలా విరాళాలిచ్చిన 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 ఆఖరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గూడా తన డబ్బుల నుంచి 6,00,00,000 ఇచ్చారు. అవును. భువనేశ్వరి దేవి 2,00,00,000 ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ₹1,00,00,000 ఇచ్చాడు. అలా ప్రతి వాళ్ళు గూడా చిరంజీవి గారిచ్చారు. కృష్ణ కొడుకు మహేష్ బాబు ఇచ్చాడు. ఇలా అగ్రతారాగణము చిన్నోడు, పెద్దోడు ఆఖరికి షాపులు, బెజవాడలో ఉన్న అన్ని హోటళ్ళలో గూడా భోజనం తయారీ కార్యక్రమాలు చేసింది. అక్షయ పాత్ర చేసింది. అంటే ఒక ముఖ్యమంత్రి అలా కష్టపడుతుంటే ఒక మానవతా దృక్పథంతో ఈ విధమైన సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి రూ. 1,00,00,000 కేవలం రూ. 1,00,00,000 ప్రకటించాడు గానీ అది కూడా కూర్చొని దాన్ని సీఎం నిధికివ్వాలా? సీఎంకివ్వాలా? లేదా వాళ్ళే పంచాలని చెప్పేసి చర్చించి నిర్ణయం తీసుకుంటామనే పద్ధతిలో ఏదో మాట్లాడుతున్నారు. అవును. ఎక్కడ కూడా ధ్యాస లేదండి. నాకు తెలిసి చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ రేపు లండన్ పోతారంట. మరి ఆ లండన్ పోతే మరి ఇక ఆయన పరిస్థితి ఏంటో, ఆ పార్టీ పరిస్థితి ఏంటో, ఆ ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏంటో, ఆయన వస్తాడో, రాడో
వస్తే ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఒక కలుషితమైన రాజకీయాలు చేయటం అనేది కూడా ఒక విచారకరమైన సందర్భం. అంటే నేను రాజకీయాలు, వైసీపీని విమర్శించడం నా పని కాదు గానీ, మేము ఓకే. ప్రభుత్వాన్నే సత్వర చర్యలు తీసుకోమని కోరుతున్నాము. కాబట్టి వాళ్ళు అమరావతి మీద నిందలేస్తున్నారు కాబట్టి, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది, అమరావతి మునిగింది అని చెప్పని ప్రచారం చేస్తున్నారు కాబట్టి మాట్లాడక తప్పటంలా. అమరావతిలో 29 గ్రామాలు భూములిచ్చారు రైతులు. 29 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికి ముంపు రాలే. సహజంగా కృష్ణానది నీరు ఏటొడ్డు గ్రామాల మీద ముంపుకు గురయ్యింది. పంట పొలాలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాలు కృష్ణానది వరద మూలాన పంట పొలాలు దెబ్బతగిలినియి. బుడమేరు కారణంగా బెజవాడలో ఉన్న కాలనీల మొత్తం కూడా దెబ్బతగిలింది. ఇది జరగాల్సిన పని. కాబట్టి అసలు బుడమేరు నీరు కృష్ణా నదిలోకి రాదు. అది ప్రవహించుకుంటూ కొల్లేరులోకి పోతుంది. నిజానికి కృష్ణా నదిలో గనక బుడమేరు నీరు గనక వచ్చి ఉన్నట్లయితే అసలు ప్రమాదమే ఉండదు. అవును. ఆ నీటితో పాటు ఈ నీరు కూడా పోతుంది తప్ప ప్రమాదం ఏముంటుంది? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి గేట్లు ఎత్తేసాడు అనే అవును. పద్ధతిలో రాజకీయాలు మాట్లాడటం అనేది ఒక దురదృష్టకరమైన వాతావరణం. నేను కూడా వింటున్నా వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే చేతనైతే సాయం చేయాలి తప్ప ఓ చేస్తే మంచి చేయాలి. చెడు మాత్రం చేయమాకని చెప్పిన ఒక సామెత ఉంటుంది. వైసీపీకి ఈ విధమైన ఈ బుద్ధి ఉండటం మూలానే దాని రాజకీయాలు తగలబడ్డాయి. మరి మనలో మాట గత 5 ఏళ్ళు బుడమేరు ఆధునీకరణ పనులను చేపట్టినట్లయితే ఈ ప్రమాదం రాదు కదా! అవును. ఇప్పుడు 2018లోనే దాదాపు ₹416,00,00,000 బుడమేరు ఆధునీకరణకి అప్పటి జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వర గారు కేటాయించారు. మనం ఉమామహేశ్వర గారే నాకు చెప్పారు. నేను ఆయనతో మాట్లాడుతుంటేనే ఇదే బాలకోటయ్య గారు ₹416,00,00,000 ఆధునీకరణ పనులు మనం చేపట్టాము. ఓకే. దానికి డబ్బులు కేటాయించే తీర్మానం చేశాము. ₹124,00,00,000తో కొంతమేరకు పనులు చేశాము. మిగిలిన పనులు మొత్తం కూడా వైసీపీ మర్చిపోయింది. ఆ కాలువలు గాని, తూటు కాలువలు గాని, ఆక్రమణలు గాని ఏది తొలగించలా. నీరు పోయే పరిస్థితి లేకుండా చేసింది. ఈ లోపల ముంపొచ్చింది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే బుడమేరు ముంపుకు వైసీపీదే బాధ్యత అవుతుంది. కాలేదండి కూటమి ప్రభుత్వం వచ్చి. 100 రోజులు కూడా గాల. 5 ఏళ్ళు పరిపాలన ఉంది వైసీపీ పార్టీ. అప్పుడు బుడమేరుంది. ఇప్పుడే బుడమేరు రాలా. అవును. అప్పుడు బుడమేరుంది. ఇప్పుడు బుడమేరుంది. అందుకని ఈ దిక్కుమాలిన రాజకీయాలు మానేసేసి బెజవాడ ప్రజలను ఆదుకోవాలి. నేనైతే కోరేదేందంటే మీ ద్వారా గూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణం యుద్ధ ప్రాతిపదికన మీరు సర్వేలు చేస్తారో చెయ్యరో తర్వాత సంగతి గానీ, కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ కుదుటపడదు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు వీరిద్దరు గూడా 2 చేతులా బెజవాడకి సాయం చేసి